లో దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వైద్యం శాఖ మంత్రి మరి ఎక్కడ చేస్తున్నాడని ఒక్క 33 జిల్లాలలో అందుతలేదని ప్రజలంతా అక్కడ వైద్యం పోయిన వాళ్ళందరూ బిక్కి బిక్కుమంటున్నారు. సొంత జిల్లా అయిన వైద్య శాఖ మంత్రి రీసెంట్లీ ఒక సంగారెడ్డి జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక నిండు గర్భిణి చనిపోయింది. మీరు దాన్ని ఎట్లా చూస్తారు? ఆరోగ్య శాఖ మంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో అట్లా జరిగిందంటే మరి ఇంకా ఉన్న 119 కాన్స్టిట్యున్సీలో మరి ఎలా జరుగుతుందో అతనికే ఇక తెలవాల్సింది. ఎందుకంటే అక్కడ సొంత కాన్స్టిట్యున్సీలో 40 ఏళ్ళ చరిత్ర ఉంది. నేను మంత్రి చేసిన, నాకు చాలా అనుభవం ఉంది, ఉప ముఖ్యమంత్రి చేసిన అని చెప్పుకోండి బిరవీసడం తప్ప సొంత కాన్స్టిట్యున్సీలే నిండు గర్భిణి చనిపోయిందంటే ఎంత బాధాకరమా ఆ కుటుంబానికి, ఎంత ఆ పేదవారు ఏం భయపడుతున్నారు ఆ హాస్పిటల్లో పోవాలంటే. ఏంది అతను చేసే ఆరోగ్య శాఖ మంత్రి అలా ఉంటాడా? పోయిన ప్రభుత్వంలో హరీష్ రావు అనే సారు ఉన్నప్పుడు ఎంత మంచి ప్రతిరోజు ప్రతి హాస్పిటల్ను ప్రతి బస్సు దవాఖానలను మెరుగైన సేవలకు ఎట్లా అందియాలని తన సంకల్పనంతా 18 గంటలు పనిచేసిన ప్రజలకంతా మెచ్చి ప్రజలకు ఆరోగ్య శాఖగా చూసిన వ్యక్తి అయితే హరీష్ రావు అని ప్రజలంతా ఇప్పుడున్న ప్రజాపాలనలోనే మన మంత్రి గారు మరి అతను ఏమనుకుంటాడో ఏక చక్రవర్తిగా అతను విర్రవీగిస్తాడు తప్ప అతను ప్రజాపాలనలో మంత్రిగా పనిచేస్తలేరా అని